అమ్మ సృష్టిలో తీయనైన పదం. అడగకుండానే బిడ్డ ఆకలిని పసిగట్టగలిగే తల్లి తన కడుపు మార్చుకోనైనా సరే వారి ఆకలి తీరుస్తుంది. బిడ్డ చెడు వ్యసనాలకు బానిసై ఎన్ని ఇబ్బందులు పెట్టినా కన్నపేగుపై మమకారంతో భరిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా తన సహనగుణంతో కరుణిస్తుంది. అలాంటిది క్షణికావేశంలో ఓ బిడ్డ చేసిన తప్పు తల్లి జీవితాన్ని చిదిమేస్తే ఆ మాతృహృదయం పరిస్థితి ఏంటి? కన్నబిడ్డే సర్వస్వం అనుకుని బతుకుతున్న ఆ అమ్మకు ఏమైంది? ఆవేశంలో ఆ బిడ్డ చేసిన తప్పేంటి? నవమాసాలు మోసి కనిపెంచడమే కాదు, జీవితాంతం ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది తల్లి. బిడ్డ కోసం ఆమె చేసే త్యాగాలను వెలకట్టలేం. పేదరికాన్ని బిడ్డ ఎదుగుదలకు అడ్డు కాకుండా కావాల్సినవన్నీ సమకూర్చుతుంది. అలాంటిది కన్నప్రేమను మరిచిపోయిన ఓ కుమారుడు తల్లిపాలిట కాలయముడిగా మారాడు. అన్నం పెట్టి మంచినీళ్లు ఇవ్వడం ఆలస్యం చేసిందని క్షణికావేశంలో అమ్మను హతమార్చాడు. అతని బలాదూర్ ఆగడాలన్నింటినీ భరిస్తున్న తల్లి జీవితాన్ని చిదిమేయడమే కాకుండా కుటుంబమే ప్రాణంగా బతుకుతున్న తండ్రిని అనాథను చేశాడు. తల్లిని కుమారుడు కిరాతకంగా హత్య చేసిన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ ఈబీసీ కాలనీలో జరిగింది. స్థానికంగా నివాసముంటున్న త్రిమూర్తులు నాగమణి దంపతులకు 2 కుమారులు ఉన్నారు. చదువు మధ్యలోనే ఆపేసిన పెద్ద కుమారుడు రాజాబాబు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు ఆస్పత్రిలో విధులు నిర్వర్తించేవాడు. దురదృష్టవశాత్తు వారి చిన్న కుమారుడు ప్రమాదంలో మరణించాడు. అప్పట్నుంచి పెద్ద కుమారుడైన రాజాబాబుపైనే ఆ తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన రాజాబాబు బలాదూరుగా తిరిగేవాడు. తల్లిదండ్రులను తరచూ ఇబ్బందులు పెట్టేవాడని బంధువులు తెలిపారు. జూన్ 9న మధ్యాహ్నం మద్యం తాగి ఇంటికి వచ్చిన కుమారుడికి నాగమణి భోజనం వడ్డించింది. ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్లు తేవడం కాస్త ఆలస్యమైంది. దీంతో కోపోద్రిక్తుడైన రాజాబాబు గట్టిగా కేకలు వేస్తూ విచక్షణ కోల్పోయి తల్లి తలను దగ్గర్లోని చెక్కబల్లకేసి బాదాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె నేలపై పడిపోయింది. ఇంతలో ఇంటికొచ్చిన భర్త త్రిమూర్తులు, స్థానికులు బాధితురాలిని కాకినాడలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగమణి జూన్ 21న ఉదయం మృతి చెందింది. భార్యను కోల్పోయి కుమారుడు జైలుకు వెళ్లడంతో ఇప్పుడు తాను ఒంటరివాడినయ్యానంటూ త్రిమూర్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అబ్బాయిలండి చిన్నోడు శివనాచార్లో చూడండి హాస్పిటల్లో శివనాచార్లో డ్యూటీ చేసి ఎక్కడుండగా అంటే అంశం సార్ చనిపోయి మా పెద్ద కూరడు పని చేసి సార్ తిరుగుతుంటారు, తాగుతుంటారు, వస్తుంటారు, ఇంట్లో అటాక్ చేస్తుంటారు సార్. అటాక్ చేసి వాళ్ళ అమ్మని ఇలా చేశారు సార్. అయితే మా భార్య చనిపోయింది. మా భార్యని మా అబ్బాయి పిల్లలు తాగి వచ్చి ఇంట్లో అటాక్ చేసి 10 రోజులు పోయిన తర్వాత హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ ప్రాణం పోయించారు. నాకు ఇంకా నేను వంట సార్ నాకు దారి. త్రిమూర్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజాబాబును అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తల్లిని తన కుమారుడే భోజనం పెట్టిన తర్వాత వాటర్ తొందరగా ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి దేవుడు బల్లకేసి కొట్టాడు. హెడ్ ఇంజరీ జరిగింది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా 20వ తారీఖుని చనిపోవడం జరిగింది. గంటా రాజుబాబు అనేటువంటి వాడు చెడు వ్యసనాల వల్ల తల్లిని ఎప్పుడు హింసిస్తూ ఉంటున్నాడు అనేటువంటిది అందరూ కూడా చెప్పారు. దాని ద్వారానే ఇది జరిగినట్టుగా మన మీద కేసు రిజిస్టర్ చేసి మనం జ్యుడిషియల్ రిమాండ్కి అనేటువంటిది పంపించాం. ఆవేశాన్ని ఒక్క నిమిషం అణిచివేస్తే మరు నిమిషం ఓ జీవితాన్ని నిలబెడుతుంది. కాని క్షణికావేశాన్ని క్షణం గెలిపిస్తే అది జీవితాల్ని అంధకారం చేస్తుందనడానికి కాకినాడలో జరిగిన ఈ హత్య కేసే నిదర్శనం.